నిజమేనా ఇది? అంటే నాగబాబు గారిది వాయిదా వేస్తున్నారా లేదా అనే విషయం నాకు తెలియదు సార్. కాకపోతే గత 40 ఏళ్ల నుంచి, అంటే దగ్గర దగ్గర 30 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 30 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయాలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు మేధావులు పలు విధాలుగా చేస్తున్నారండి. ఈ పలు విధాలుగా ఎందుకు చేస్తున్నారని చెప్తానంటే, ముఖ్యంగా ఫస్ట్ చెప్పుకునేది ఏంటంటే 1999 ఎలక్షన్స్ గురించి చెప్పుకుందాం సార్. 1999 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, వాజ్పేయి గారు అప్పుడు ప్రభుత్వం పడిపోయాక, అంటే అప్పుడు మమతా బెనర్జీ గారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ తీసేసినప్పుడు, ఆ ప్రభుత్వం పడిపోయినప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళారు 99 ఎలక్షన్స్లో. 99 ఎలక్షన్స్ అప్పుడు మన మేధావులు చెప్పేది ఏంటంటే, ఎక్కువ మటుకు చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కేవలం వాజ్పేయి చరిష్మాతోనే గెలిచాడు అని ఒక 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 అండర్లైన్గా ఒకటి చేసి చంద్రబాబు నాయుడు సాధించిన విజయాన్ని తక్కువ చేసి చూపిస్తానికి ట్రై చేస్తారు. దీనికి నేను అంటే వాజ్పేయి గారి విజయాలను నేను ఎక్కడ తక్కువ చేసి చెప్పను సార్. వాజ్పేయి గారు పోఖ్రాన్ చేశారు. పోఖ్రాన్ చేసింది ఎప్పుడంటే మే మే 1998లో పోఖ్రాన్ జరిగిందండి. ఫిబ్రవరిలో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. మేలో పోఖ్రాన్ చేశారు. నవంబర్లోనే ఢిల్లీలో ఎలక్షన్లు అయినాయి సార్. నవంబర్ ఢిల్లీ ఎలక్షన్లు అయినప్పుడు అప్పటి వరకు ఫస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ ఉండేది 98 నవంబర్లో. ఆ టైంలో షీలా దీక్షిత్ మన కాంగ్రెస్ తరఫున షీలా దీక్షిత్ అబ్సల్యూట్ మెజారిటీతో గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు 25 ఏళ్ళు మొన్నే మళ్ళీ ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ రావటం అంటే అంటే పోఖ్రాన్ వల్ల ఢిల్లీలో పెద్ద పేలుళ్ళు రాల. ఢిల్లీలో పేలింది ఏంటంటే ఆ రోజున ఉల్లిపాయ బాంబే పేలింది. ఎందుకంటే ఉల్లిపాయ రేట్లు పెరిగినాయి కాబట్టి బీజేపీ పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ బీజేపీకి ఆ ఘాటు 25 ఏళ్ళు పాటు కొట్టింది బీజేపీ. సార్ ఇక 99 ఎలక్షన్స్ చూసుకుందాం సార్. 99 ఎలక్షన్స్లో మనకి జనరల్ ఎలక్షన్స్తో పాటు 3 రాష్ట్రాలు ఎన్నికలు అయినాయండి ఆ రోజున. 3 రాష్ట్రాలు ఏవేమిటంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. సార్ కర్ణాటకలో ఇప్పుడు బీజేపీ కాస్త కూస్త పవర్ ఉన్న పార్టీయే. అప్పటి వరకు కర్ణాటకలో జనతా పార్టీకి అధికారంలో ఉండేది 99 ఎలక్షన్స్ టైంకి. అంటే జేహెచ్ పటేల్ గారు అప్పట్లో ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణలు రాని ఏదన్నా రాని వాళ్ళు, అంటే ఇప్పుడు బీజేపీ జనతాదళ పటేల్ గారు, రామకృష్ణ హెగ్డే గారు కలిసి పొత్తులో చేస్తే కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్ మెజారిటీతో 135 సీట్లతో అబ్సల్యూట్ మెజారిటీతో కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఇప్పుడు వాజ్పేయి గారి కరిష్మా సేమ్ ఎలక్షన్స్లో మీకు కర్ణాటకలో పనిచేయలేదు. ఇక మహారాష్ట్రకి వెళ్దాం సార్. మహారాష్ట్రలో ఆ రోజు అంటే 94 ఎలక్షన్స్లో 95 ఎలక్షన్స్లో మనోహర్ జోషి గారు ముఖ్యమంత్రి అయ్యారు శివసేన తరఫున. ఆ రోజు శివసేన బీజేపీ కలిసి పొత్తుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 99 ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి మనకి శరద్ పవార్ గారు ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని, కాంగ్రెస్ పార్టీ నిట్టంలో ఉన్న 2 పార్టీలుగా చీలిపోయిన తర్వాత కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే ఆ అసెంబ్లీ ఎలక్షన్స్లో శరద్ పవార్ గారు మన కాంగ్రెస్ పార్టీ రెండు ఫ్యాక్షన్లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అక్కడ కూడా బీజేపీకి పెద్ద ఉపయోగం జరగల. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూద్దాం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎలక్షన్స్కి వెళ్ళారు. 8 పార్లమెంట్లు బీజేపీ పోటీ చేస్తే అందులో 7 పార్లమెంట్లు బీజేపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ 27 పార్లమెంట్లు తెలుగుదేశం గెలిచింది ఆ రోజున. కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు ఎన్ని వచ్చినాయి, 5-6 సీట్లు వచ్చినాయి. ఒకటి మజ్లిస్ భంగా. అంటే తెలుగుదేశానికి రాష్ట్రంలో ఎక్కువ మెజారిటీనే వచ్చింది. ఇక వాజ్పేయి గారి కరిష్మానే చూద్దాం. వాజ్పేయి గారు సొంత రాష్ట్రం లక్నోలో పోటీ చేస్తారు సార్ ఆయన. బీజేపీకి లక్నోలో అంటే ఉత్తరప్రదేశ్లో 1998 ఎలక్షన్స్లో వాళ్ళకి వచ్చిన సీట్లు 57 బీజేపీకి. 57 సీట్ల నుంచి 99 ఎలక్షన్స్ అయ్యేటప్పటికి బీజేపీకి వచ్చిన సీట్లు 29. అంటే దగ్గర దగ్గర 28 సీట్లు డెఫిసిట్ ఒక్క ఉత్తరప్రదేశ్లోనే ఉంది. ఇంకో లెక్క కూడా చెప్తాను సార్. 98 ఎలక్షన్స్లో బీజేపీకి వచ్చిన సీట్లు మొత్తం దేశం అంతా కలిపి వచ్చిన సీట్లు 182. 1999 ఎలక్షన్స్లో కూడా బీజేపీకి వచ్చిన సీట్లు 182. అంటే బీజేపీకి సీట్లు పెరగల మొత్తంగా. ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి 3 సీట్లు పెరిగినాయి. ఇక మహారాష్ట్రలో ఈ 2 కాంగ్రెస్ పార్టీలు డివైడ్ అయినందువల్ల మహారాష్ట్రలో 3 సీట్లు పెరిగినాయి. అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే, వాజ్పేయి గారి వల్ల చంద్రబాబు నాయుడు ఉపయోగపడ్డా, చంద్రబాబు నాయుడు వల్ల 27 సీట్లు. ఆ రెండిట్లో ఏది జరిగిందో ఏమో కానీ మొత్తానికి చంద్రబాబు గారితో కలిసి జర్నీ చేసినందువల్ల బీజేపీ మాత్రం తన రంగు, రుచి, వాసన కోల్పోయింది ఆంధ్రప్రదేశ్లో అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజుకి అదే ఇంపాక్ట్, ఈ రోజుకి అదే భావన ఉంది. లేదు సార్. అంటే బీజేపీకి అంత ముందు రంగు లేదు, తర్వాత రంగు లేదు. ఎప్పుడు రంగు, రుచి ఏవి బీజేపీకి ముఖ్యంగా ఇప్పుడున్న ఈ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో అయితే లేదు సార్. తెలంగాణ జిల్లాల్లో కూడా మెదక్లో కొంత పవర్ ఉంది. హైదరాబాద్లో కూడా తెలుగుదేశంతో పొత్తున్నప్పుడల్లా వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచారు, పొత్తు లేనప్పుడల్లా ఎమ్మెల్యేలు ఓడిపోయారు. మీరు కావాలంటే మీరు దగ్గర అంటే వాళ్ళ జనసంఘ అవన్నీ నిజమై ఉండొచ్చు టెక్నికల్గా, మీరు కరెక్టే. కానీ బీజేపీకి వేరే రాష్ట్రాల్లో ఉన్న ఫ్లేవర్ ఆంధ్రప్రదేశ్లో లేదు.
ఈ రోజుకి ఆ సార్ ఫ్రాగ్రెన్స్ ఇప్పుడు లేదు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో ఎప్పుడైనా కలిసి 30 ఏళ్ళ పైబడి జర్నీ చేసిన కారణం మధ్యలో కొన్ని ఆటుపోట్లు అటు ఇటు వదిలేస్తే బీజేపీకి ఆ ఫ్లేవర్ ఏం లేదు. అంటే బీజేపీని చూసినా తెలుగుదేశం లేదు సార్ వాళ్ళని చూసినట్టే ఆంధ్రాలో. ఉంటుంది అంతే. సార్ అసలు బీజేపీకి ఫ్లేవరే లేదు సార్ ఆంధ్రాలో. ఎప్పటికీ ఫ్లేవర్ లేదు సార్ ఆంధ్రాలో. బీజేపీకి ఫ్లేవర్ ఉంది అని అనుకోవటం అంటే ఇప్పుడు 3 పార్టీల సిస్టమ్ అనేది తెలుగువాడికి ఎప్పుడూ లేదు సార్. తెలుగువాడు ఎప్పుడు 2 పార్టీల సిస్టంతోనే ఉన్నాడు, పొత్తులతోనే ఉన్నారు. ఐదర్ నువ్వు అటుపో లేకపోతే ఇటుపో ఇప్పుడు అంతే. ఉదాహరణకి అండి మీరు చెప్పిన దాంతో మనకు ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు కామినేని శ్రీనివాస్ గారు. పేరుకి అవునండి. బీజేపీయే, కానీ పొద్దున్న లేస్తే ఆయన టీడీఎల్పీలో కనిపించేవారు. అంటే ఇప్పుడు అంటే కామినేని శ్రీనివాస్ ఆయన గారు అంటే మానసికంగా ఆయన తెలుగుదేశంతో ఎలా అయినా ఉన్నారు. అట్లా చాలా మంది ఉంటారు బీజేపీలో, 100% ఆంధ్రప్రదేశ్ అంటే బీజేపీలో. నేను తెలంగాణ బీజేపీ గురించి అంటలేదు. అంటే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కూడా సార్ తెలంగాణ బీజేపీలో చూసుకున్నా కూడా ఇవాళ రోజున ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన ఇద్దరు ఒకప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళే, తర్వాత కాంగ్రెస్లోకి ఉన్న వాళ్ళే, అది కూడా కాంగ్రెస్ నుంచి మరి బీజేపీలోకి వచ్చిన వాళ్ళే. బీజేపీ సొంతంగా నాకు తెలిసి దగ్గర 1983 నుంచి నేను రాజకీయాలు ఫాలో అవుతాను సార్. 30 వరకు వెంకయ్య నాయుడు గారు, కిషన్ రెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి గారు, ఇట్లా లక్ష్మణ్ గారు, ఇట్లా దగ్గర ఒక 8-9 మంది ఉంటారు సార్. ఆ 9 మంది కూడా పొత్తున్నప్పుడు గెలిచారు, పొత్తు లేనప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు బండారు దత్తాత్రేయ ఉండాలి సార్. ఉమ్. అంటే ఇప్పుడు వాజ్పేయి గారి మీద సింపతితో 98 ఎలక్షన్స్లో ఒకటేసారి ఒక 4 ఎంపీ సీట్లు గెలిచిన మాట నిజం. నర్సాపురం సీటు కానీ, రాజమండ్రి సీటు కానీ, ఇట్లా 4 సీట్లు గెలిచిన మాట నిజం. ఆ రోజున ఎవరికి పేరు తెలియని వాళ్ళు కూడా గెలిచారు ఆ రోజున, నేను ఒప్పుకుంటా. అంటే దేశం దాని మీద గెలిచారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఈవెన్ మీరు 99 ఎలక్షన్స్ చూసుకున్నా కూడా సార్ 24 సీట్లు పోటీ చేస్తే 12 సీట్లే బీజేపీ గెలిచింది. అదే తెలుగుదేశం పార్టీ మిగిలిన సీట్లు పోటీ చేసి 191 సీట్లు గెలిచింది. దగ్గర 63% స్ట్రైక్ రేట్ ఆ రోజున. సార్ అంటే ఇప్పుడు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తక్కువ చేసి చూపించడానికి, అది కూడా మన రాష్ట్రంలో తక్కువ చేసి చూపించడానికి 99 ఎలక్షన్స్లో పొత్తు అని చెప్తారు తప్ప 99 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు సార్. ఆ రోజున అంటే ఇప్పుడు ఇవాళ రోజున దేశంలో అందరూ చంద్రబాబు నాయుడు గారు మొబైల్ కనుక్కున్నారా, చంద్రబాబు నాయుడు ఇంటర్నెట్ కనుక్కున్నారా అంటారు. కానీ ఆ రోజున జాతీయ స్థాయిలో టెలికాం డిపార్ట్మెంట్లో పాలసీలు తయారు చేసినప్పుడు ఆ పాలసీలకు చైర్మన్గా పనిచేసింది చంద్రబాబు నాయుడు. జస్వంత్ సింగ్తో పాటు చంద్రబాబు నాయుడు గారు పాలసీ చైర్మన్గా పనిచేశాడు. చైర్మన్గా పనిచేసినప్పుడు ఈ ఓపెన్ చేసుకోవచ్చు, ఇవి ఓపెన్ చేసుకోకూడదు, ఈ డిపార్ట్మెంట్లో ఓపెన్ చేసుకోవచ్చు, ఈ డిపార్ట్మెంట్లో మనకి ఇంత పెట్టుబడులు వస్తాయి. అప్పటి వరకు సార్ 95-96 వరకు మనకి టెలిఫోన్ రావాలంటే దగ్గర 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెయిట్ చేయాలి సార్. 6 నెలలు 7 నెలలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మొబైల్ ఫోన్స్ ఓపెన్ చేసినప్పుడు మొబైల్ ఫోన్స్ మన దేశంలో ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పిన ఆ డిపార్ట్మెంట్ చైర్మన్గా పనిచేసింది చంద్రబాబు నాయుడు గారు. అంటే మనం తక్కువ చేసి చూపిస్తాం సార్. ఇక దానికి కంటిన్యూషన్గా ఒకసారి అంటే మిగిలిన వాళ్ళు కూడా నేను క్వశ్చన్లు అడగమన్నాను సార్. రైట్.